హలో అందరికీ. ఈ రోజుల్లో ఏదైనా ప్రత్యేకమైన ప్లేసెస్కి వెళ్తే మన కోసం ఏం కొనుక్కోవాలో కూడా మనకి సరిగ్గా గుర్తుండదు. గుర్తున్నా సరే అంత ఓపిక ఉండదు. కానీ అలా కాకుండా మన కోసము ప్రత్యేకంగా మన కోసం ఏదైనా కొని తీసుకొచ్చారు అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళ మనసులో మనకి ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టే కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఈరోజైతే మా ఫ్రెండ్ నా కోసం అయితే తను విజయవాడ వెళ్ళిందనమాట. విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళింది. అక్కడ నుంచి అమ్మవారి ఫోటో అయితే తీసుకొచ్చింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదం కూడా తీసుకొచ్చింది. ప్రసాదం ఇవ్వడం అంటే నార్మలే, కానీ నా కోసం ప్రత్యేకంగా ఫోటో తీసుకొచ్చింది. అలాగే వాళ్ళు వినాయకుడి నిమజ్జనం టైంలో వెళ్ళారనమాట. సో వాళ్ళ ఊరిలో వినాయకుడి నిమజ్జనం టైంలో వెళ్ళారనమాట వాళ్ళ ఊరికి. అప్పుడు అక్కడ నుంచి వేలంపాట పాడిందంటే తను వినాయకుడికి వేసిన నోట్ల డబ్బులు దండ. సో అందులో కొంచెం ఒక 20 రూపీస్ అయితే నాకు ఇచ్చింది. ఇంకా అలాగే ప్రసాదము, ఇంకా ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర కుంకుమ అయితే తీసుకొచ్చింది. కుంకుమ అంటే బయట కొన్నది తీసుకురావద్దు అని చెప్పాను నేను. సో తను నా కోసం అయితే ప్రత్యేకంగా అమ్మవారి గర్భగుడిలో కుంకుమ పెడతారు కదా, ఆ కుంకుమ అయితే తీసుకొచ్చింది. ఇంకా నవరాత్రులకు ముందే అమ్మవారు మా ఇంటికి రావడం అయితే నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈసారి అయితే ఖచ్చితంగా నేను నవరాత్రులు చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.